అసలు ప్రార్థన అనేదానికి ఇప్పటి వరకు చాలామందికి సరైన అర్థం తెలియలా. అంటే చాలామందికి తెలియలా. కొందరు తెలిసింది, కొందరు తెలియలా. ఎందుకు తెలియలేదు అని చెప్తున్నానంటే, ప్రార్థన రెండు ప్రపంచాల్ని ఏకం చేస్తుంది. బాగా అర్థం చేసుకోండి. రెండు ప్రపంచాలను ఏకం చేస్తుంది. మనకు తెలిసినటువంటి రెండు ప్రపంచాలు ఏవి అని అంటే, ఒకటి బాహ్య ప్రపంచం, మన కళ్ళ ముందు కనబడేటువంటి భౌతిక ప్రపంచం. రెండోది అంతరంగ ప్రపంచం. అంతరంగ ప్రపంచం అనేది ఒకటి ఉందా అంటే ఉంది. ఆ అంతరంగ ప్రపంచంలోనే జ్ఞానులైన వారు, ఆ అంతరంగ ప్రపంచంలోనే వివేకులైన వారు, ఆ అంతరంగ ప్రపంచంలో గొప్పవారైన వారు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని బయట ప్రపంచానికి చూపిస్తూ ఉంటారు. ఒక మాట మీకు చెప్తాను. మనకి బాహ్య ప్రపంచంలో మన కళ్ళ ముందు కారు కనబడుతోంది. అందరికీ కనబడుతుందా? ఈ కారు అనేది మొదట బాహ్య ప్రపంచంలోనికి రాకమునుపు ఆ కారు తయారు చేసిన వాని యొక్క అంతరంగ ప్రపంచంలో అది నిర్మించబడింది. ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? ఎంతమంది ఒప్పుకుంటారు? అందరూ ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి యొక్క అంతరంగ ప్రపంచంలో నిర్మించబడినటువంటి ఈ కారు అక్కడ నుండే బాహ్య ప్రపంచంలోనికి వచ్చింది. ఎనీ కైండ్ ఆఫ్ థియరీ దీని మీదే